యాదాద్రి జిల్లా జలాల్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం. చెరువులోకి దూసుకు వెళ్లిన కారు 5గురు మృతి. నేడు నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. భారీ బందోబస్తు ఏర్పాటు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సర్వం సిద్ధం. ఈ నెల 9న సీఎం రేవంత్ చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ. 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. ప్రతిపక్ష నేతలకు మంత్రి పొన్నం ఆహ్వాన పత్రిక. నేడు హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో బీజేపీ బహిరంగ సభ. ప్రభుత్వ వైఫల్యాలపై కార్యక్రమం. పాల్గొనున్న బీజేపీ చీఫ్ జేపీ నడ్డా. రాజమండ్రిలో ఘనంగా సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు. భారీగా తరలివచ్చిన భక్తులు. ప్రత్యేక పూజలు. నిర్మల్ జిల్లా భైంసాను కమ్మేసిన పొగమంచు. వాహనదారులకు ఇబ్బందిగా మారిన వైనం. విశాఖ సింహాచలం వేపలగుంట పరిసరాల్లో భారీగా పొగమంచు. రోడ్లపై వాహనాలు కనిపించక స్థానికుల తీవ్ర ఇబ్బందులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో అందుబాటులోకి ప్లే గ్రౌండ్స్. జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో ఆదివాసీల ర్యాలీ. నక్సలైట్ల దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారంటూ ఆగ్రహం. పౌర సంఘం నాయకులు స్పందించాలంటూ నినాదాలు. ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లాలో మావోల అలజడి. కార్నార్కూర్ కుంజలో డిఆర్జీ బీఎస్ఎఫ్ బలగాలు. పట్నం నరేందర్ రెడ్డికి పోలీస్ కస్టడీ. ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు విచారించనున్న పోలీసు. పల్నాడు జిల్లా దొడ్డేరులో కొండ చిలువ హల్చల్. తరచుగా జనావాసాల్లోకి వస్తున్నాయంటూ స్థానికుల భయాందోళన. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్లో 108 అంబులెన్స్ చోరీ. పలు ప్రాంతాల్లో బారికేడ్లను ఢీకొట్టి తప్పించుకున్న వైనం. నల్గొండలో వాహనాలను అడ్డుపెట్టి దుండగుడిని పట్టుకున్న పోలీసులు. అనంతపురం జిల్లా రామరాజుపల్లిలోని పెళ్లి వేడుకలో జరిగిన దొంగతనం. 4 గంటల్లో చోరీ కేసు ఛేదన. బ్యూటీషియన్ అనూషగా గుర్తింపు. 38 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం. అస్సాం గుహవాటిలో భారీగా డ్రగ్స్ సీజ్. కారులో గుట్టుగా తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్న పోలీసులు. సిరియాలో మొదలైన అంతర్యుద్ధం. బనకా అలక అసద్ నేతృత్వంలో డమాస్కస్ పై దాడులు. సిరియాలో అంతర్యుద్ధంతో అప్రమత్తమైన భారత్. తక్షణమే సిరియాను వీడాలని భారత పౌరులకు కేంద్రం సూచన. అడిలైట్లో కొనసాగుతున్న భారత్ ఆస్ట్రేలియా 2వ టెస్ట్. 103 పరుగులకు 3 వికెట్లు కోల్పోయిన ఆసీస్. గాజాలో పాలస్తీనియన్ల ఆకలి కేకలు. ఖాన్ యూసిఫ్లోని శరణార్థి శిబిరంలో ఆహారం కోసం ఎగబడ్డ చిన్నారులు, మహిళలు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఇవాళ అల్పపీడనంగా మారే ఛాన్స్. నెల 11, 12 తేదీలో తమిళనాడు, ఏపీకి భారీ వర్ష సూచన. తెలంగాణకు 3 రోజుల పాటు వర్ష సూచన. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ.